డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘన నివాళులర్పించారు. పికెట్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేదల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేశారని అన్నారు. స్వయానా డాక్టర్గా పాదయాత్రలో పేదల వైద్య సమస్యలు గమనించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకం పేదల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చిందని, వైఎస్సార్ గుండెల్లో దేవుడయ్యారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో తెలుగు ప్రజల సంక్షేమ చరిత్రలో శాశ్వత ముద్ర వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, మారుతి గౌడ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ హే అమర్ హే. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జోహార్ జోహార్. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా క్యాంప్ ఆఫీస్ లో వారి చిత్రపటానికి నివాళులు అర్పించి మేమందరము వారు ఏదైతే మన రాష్ట్రం గురించి మొదటిసారి పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి వారి సమస్య తెలుసుకొని, ప్రతి వారి అవసరాలు తెలుసుకొని, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి, ఎందుకంటే వారు డాక్టర్గా ఉండే వారికి రాష్ట్ర ప్రజల పరిస్థితులు, ఆరోగ్యం గురించి ఉన్న ప్రధానత, ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎంత ఖరీదైన వైద్యం ఎంత ఖరీదైన వారు గుర్తించి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశం, లక్ష్యంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి ప్రతి పేదవారు కూడా కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స అయ్యే విధంగా కృషి చేసిన వ్యక్తి. దాంతో పాటు అక్కడే కాకుండా మనకు రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అన్నం తినడానికి మనకు రైతులది ఎంతో ప్రాధాన్యత ఉంది. వారికి కూడా రుణమాఫీ చేసి, అక్కడే కాకుండా మహిళలు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉండనో వాళ్ళకు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని అన్ని రంగాలలో, ఇంతే కాకుండా ఎంబీఏ చదువుకోవాలా, ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మంచి మంచి స్కూల్లో చదివించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చి ప్రతి విద్యార్థికి సపోర్ట్ చేస్తూ ముందుకు సాగారు. ఇన్ని సంక్షేమ పథకాలకు బీజం వేసిన వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. వారు ఏదైతే ఆశించారో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉండాలి, అన్ని రంగాల అభివృద్ధి బాటలో నడవాలని కృషి చేశారు. వారి బాటలనే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి అడుగు వారి అడుగులాగానే వేస్తూ ప్రతి పేదవాళ్ళ గుండెలో పెరగని ముద్ర వేస్తూ వారి ఆశయ సాధనకు రాష్ట్రంలో వారు నియోజకవర్గం మేమందరం కలిసి వారి ఆశయ సాధన కృషి చేస్తూ వారి అనునిత్యం వారి మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికి మేలే విధంగా మేము ఉంటామని ఈ సందర్భంగా మాటిస్తూ సెలవు తీసుకుంటాం.